ఒకే చికిత్సకు కార్పొరేట్, పర్సనల్ రెండు హెల్త్ పాలసీలతో ఒకేసారి క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు నిపుణులు చెబుతున్న సమాధానం ఏంటి అంటే చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రెండు పాలసీల్లో క్లెయిమ్ పెట్టినప్పటికీ మొత్తం రీయింబర్స్మెంట్ హాస్పిటల్ బిల్ మొత్తం కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక పాలసీలో పూర్తి క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత అదే వైద్య ఖర్చుల కోసం మరో పాలసీతో క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. మీకు కార్పొరేట్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండూ ఉంటే హాస్పిటల్ బిల్ కోసం ముందు కార్పొరేట్ పాలసీని ఉపయోగించుకోవాలని ఎక్స్పర్ట్లు సూచిస్తున్నారు. ఎందుకంటే పర్సనల్ హెల్త్ పాలసీల్లో క్లెయిమ్స్ లేకపోతే రెన్యువల్ టైంలో నో క్లెయిమ్ బోనస్లు లేదా ప్రీమియం తగ్గింపు ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆసుపత్రి బిల్లు 8 లక్షల రూపాయలు ఖర్చయింది అనుకుందాం. అతనికి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద 5 లక్షల రూపాయలు, పర్సనల్ హెల్త్ పాలసీ కింద మరో 5 లక్షల రూపాయల కవరేజ్ ఉంది. ముందుగా కార్పొరేట్ పాలసీని ఉపయోగించి 5 లక్షల రూపాయలను క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదా రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన 3 లక్షల రూపాయల బిల్లును పర్సనల్ పాలసీతో క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే రెండో క్లెయిమ్ చేసినప్పుడు పాలసీదారుడు బిల్స్ అన్ని బీమా సంస్థకు సబ్మిట్ చేయాలి. అలాగే మొదటి బీమా సంస్థ చేసిన సెటిల్మెంట్ సమ్మరీ కూడా సమర్పించాలి. ఫస్ట్ పాలసీ క్లెయిమ్ గురించి రెండో బీమా సంస్థకు తెలియచేయకపోవడం వల్ల ఎక్కువగా క్లెయిమ్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా రెండు బీమా కంపెనీల నుంచి ఒకే బిల్లును 2 సార్లు క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించడం, ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థలకు తెలియచేయకపోవడం, తగినన్ని పత్రాలు లేకపోవడం, మొదటి బీమా సంస్థ నుంచి సెటిల్మెంట్ సర్టిఫికేట్ లేకపోవడం ఇలాంటి కారణాలతో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి.